ఈరోజు మేము దూల్మిట మండలం లింగాపురం గ్రామంలో ఉన్నాం. మరి లింగాపురం గ్రామంలోని చెక్ డ్యామ్ దాదాపు 3 కోట్ల పైచిలకు వ్యయంతో నిర్మించబడిన ఆ యొక్క చెక్ డ్యామ్ పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయింది. వరద తాకిడికి వాగులో వచ్చే వరద తాకిడికి పూర్తిగా నేలమట్టం అయిపోయి పగుళ్ళు వచ్చి ఏర్పడి పూర్తి స్థాయిలో రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు లింగాపురం గ్రామ ప్రజలు కానీ అటు గైరపురం గ్రామ ప్రజలు కానీ అటు లింగాపురం గ్రామ ప్రజలు గతంలో ఎంఆర్ ఆఫీస్ వెళ్ళాలంటే ఇటు ఈ దారి ఇది మధుర కేంద్రానికి తరచూ వెళ్తుంటారు. చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈ వాగు అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చి లింగాపురం మీదుగా కరీంనగర్ కలవడం జరుగుతుంది. దాని నేపథ్యంలో ఈ రైతులు కానీ ప్రతి ఒక్కరు రాకపోకలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యవసాయ బావులు ఉన్నాయి. వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు చాలా ఇబ్బంది రాకపోకలు కానీ చెక్ డ్యామ్ నిర్మిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి రైతులు ఆలోచపడ్డారు. ఇక్కడ ప్రస్తుతం రైతాంగాన్ని ప్రస్తుతం మద్దూరు మండలం దుర్పేట కొత్త మండలంలో లింగాపురం గ్రామం. అది రైతులం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ చెక్ డ్యామ్ దాదాపు 5 సంవత్సరాల నుంచి కూలి రాకపోకలకు వ్యవసాయ పనులకు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఎంపీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ పోవాలన్నా కానీ మద్దూరు పోవాలంటే ఇబ్బంది పడుతున్నాం. ఈ చెక్ డ్యామ్ను ఇప్పుడున్న గవర్నమెంట్ సహకారం కోరుతూ మా ఎమ్మెల్యే గారు కూడా చాలా కృషి చేస్తున్నాడు. దీనికోసం ఎస్టిమేషన్ జరిగింది. ఎస్టిమేషన్లో భాగంగా గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి రైతులను ఇబ్బంది కలగకుండా చెక్ డ్యామ్ నిర్మించాలని కోరుతున్నాం. లింగాపురం ఇదివరకు పాతది, మాకు కొత్తగా దూల్మిట మండలం అయింది. ఈ దూల్మిట నుంచి తర్వాత లింగాపురం నుంచి మద్దూరు గాయిలాపురం కానీ జనగాం దానిక దారిది, అక్కడ పోయేటోళ్ళకు చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ కూడా కూలిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకు వచ్చింది. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికన్నా కొంచెం మా అవస్థలు పట్టించుకొని జల్దీ దీన్ని మంజూరు చేసి ఇది 5 కోట్ల మరమ్మతని మంజూరు కండక్ట్ కూడా భావిస్తుంది. మీరు దీన్ని జల్దీ మీరు కొంచెం టెండర్లు వేసి దీన్ని చేయాలని ప్రభుత్వాన్ని, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి కావాలని, మీ పీరియడ్లో ఇది చెక్ డ్యామ్ కావాలని కూడా మేము భావిస్తున్నాం. మా కోరికలు నెరవేర్చాలని చేస్తున్నాం. మాది లింగాపురం గ్రామం, ఉమ్మడి మండలం మండలం అయిన తర్వాత ఇది మేము చాలా రోజులు చెక్ డ్యామ్ కొరకు చాలా కష్టపడ్డాం. ప్రతి జన్మభూమిలో దీన్ని వాళ్ళందరినీ అట్రాక్షన్ చేస్తే కొన్ని రోజుల వరకు తిరిగి చెక్ డ్యామ్ ఈ కాజువేలు అయింది. ఈ నాసిరకం కట్టడం వల్ల ఈ కింది కాజువేలు పోయి 10 సంవత్సరాలు సరిపోతుంది. ఈ ప్రతి ఒక్క ఇక్కడ 50% ఇతర రైతులు ఉన్నారు. వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుంది పోవడానికి. దయచేసి మీరు దీన్ని తొందరగా చేయాలని మనవి. గ్రామం దూల్మిట మండలం, సిద్దిపేట జిల్లా. మాకు 10 సంవత్సరాల క్రితం మా కాజ్వే చెక్ డ్యామ్ కాజ్వే నిర్మాణం జరిగింది. ఈ వర్షాల ప్రభావంగా కాజ్వే నాసిరకం కట్టడం వల్ల కాజ్వే పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో మద్దూరు పోయే వాళ్ళు, ఇటు దూల్మిట వాళ్ళు, తోరణాల వాళ్ళు, జాలపల్లి వాళ్ళు ఇటు మద్దూరు పోవాలంటే నానా అవసరం పడుతుంది. అందులో మా లింగాపురం రైతులకు మేము బాగా వచ్చిందంటే 20 కిలోమీటర్లు తిరగవలసి వస్తుంది. మేము 2 కిలోమీటర్ల బదులు 20 కిలోమీటర్లు తిరగవలసి వస్తుంది. మా రైతుల బాధలు భరించి మరి గవర్నమెంట్ ఆలోచించి మాకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాం.